భక్తుడు. పౌలు ఎలాంటి వాడు, పౌలు ఎలాగా పౌలు చేయబడుతూ వచ్చినాడు అనేది మీకు కొద్దిసేపు వాళ్ళు చెప్పినట్టుగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము నేను చదువుతాను. మీ బైబిల్ మీ భాగాన్ని మీరు చూసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇక చాలా ఉన్నాయి. స్త్రీ పురుషుడని అన్ని విషయంలోని, తర్వాత స్త్రీ ముసుకని చాలా చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకోము. కానీ చదువుకున్న మొట్టమొదటి వచనాన్నే మనము లోతుగా వెళ్ళిపోతాం. అయితే క్రీస్తు ఒకప్పుడు, పౌలు ఒకప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను హింసించినటువంటి వాడు, దేవుని ప్రజలకు అడ్డుగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు దేవుడు దర్శించినప్పుడు, దేవుడు సమకూర్చినప్పుడు దేవుని గురించే చెప్పుకుంటూ వచ్చాడు. ఆఖరి వరకు, మరణం వరకు, మరణ ముగింపు వరకు, భూమి మీద ఆయన కదులుతున్న ప్రాణము పోయేంత వరకు కూడా సిలువను ప్రకటిస్తూనే వచ్చాడు. ఎందుకంటే మనము బలలో పాలు పొందాలి కనుక. ఆయన శరీరము, ఆత్మ, మరణము, పునరుద్ధానము, జీవము ప్రభువైన యేసుక్రీస్తు నందే కనిపిస్తూ వస్తున్నాయి. దేవుని కంటే మనం గొప్పవారిని ఏం కాదు. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా, దేవుడు మనల్ని ప్రేమించి సిద్ధపరిచినట్టుగా, ఆయనను ఆరాధించేవారిగా, ఆయనను సేవించేవారిగా, ఆయన సిలువను ఎత్తుకొని వెళ్ళేవారిగా దేవుడు ఈ రోజున మనల్ని సిద్ధపరిచారు. ఫిలిప్పీ 3:27 ప్రకారంగా చూస్తే, చూడండి, నాకేం చూడండి, బయట వాళ్ళకి నేనేం చెప్పట్లేదు. దేవుని బిడ్డలకి ఏంటంటే వాక్యము ఏమన్నా అంతేనా, ధారాళంగా పరుగులు తీసుకుంటూ రావాలి కదా. కాబట్టి నరునికి మేలు. ఎందుకు మేలు? కాడి మోయట నరునికి మేలు. కాడంటే మీకు తెలుసా? కాడంటే ఏమిటి? మేము పల్లెటూరులో ఉన్నాం కనుక, వ్యవసాయం చేసాము కనుక, అక్కడి నుండి మేము వచ్చాము కనుక కొన్ని మీకు చెప్తాను, వినండి. ఎందుకంటే మీరు సిటీలో ఉంటారు, పిజ్జా, బర్గర్లు, ఏసీలు కదా. కొద్దిసేపు చక్కగా చెట్టు నీళ్ళు దొరికితే హ్యాపీగా నిద్రపోతారు. అంటే మిమ్మల్ని విమర్శించడం కాదు, కానీ వ్యవసాయం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎంత ఎండ కొట్టని, ఎంత వాన కొట్టని, ఎంత భయంకరమైన స్థితిలో ఉండని దున్నుతూనే ఉండాలి. నాగలి దున్నుతూనే ఉండాలి, తడుచుకుంటూ రావాలి. సరిదొచ్చినా, ముళ్ళెరిగినా, ఏమైనప్పటికీ పంట మట్టికి చక్కగా పంట పండియాలి. అలాంటి పరిస్థితి గుండా చేసి చేసి అనుభవించి వచ్చినటువంటి ఈ దేహం. అందుకే చెప్తున్నాను, కాడి అంటే మీకు తెలుసా? 2 ఎద్దులు ఉన్నాయి. 2 ఎద్దులు ఉన్నాయి. ఈ 2 ఎద్దుల మీద కాడిలా పెడతాం. కాడి పెట్టినప్పుడు పగ్గం పట్టుకొని, కర్ర పట్టుకొని అడి అంటే పోతాయా? వాటికి ఏం తెలియదు. అవి చెప్తాయి, అయ్యా కాడి పెట్టారు, అరక కట్టారు, పగ్గం పట్టుకున్నారు, మేము ఎటు వెళ్ళాలో మాకు తెలియదు అని చెప్పేస్తాయి. ఆ గుర్తు అవి మౌనంగా ఉన్నాయంటే మాకేం తెలియదు అన్నట్టే. అదే తెలియనప్పుడు ఏం చేయాలనంటే, మేమేం చేసేవాళ్ళం అంటే, పెద్ద తుమ్మ మొట్టు ఒకటి తీసుకొని, అంటే వాటికి సరిపడేటువంటి మొద్దనే కట్టి ఊరంతా అంతా తిప్పేవాళ్ళము. 1 రోజు 2 రోజులు, ఓ వారం, 1 నెల రోజులు తిప్పేవాళ్ళం. తిప్పిన తర్వాత పక్కకు పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత చూస్తే వాటి మెడలు నాకేం చూడండి, ఇంత లావు, ఈ లావు, ఈ లావు, ఈ లావు ఉబ్బిపోతాయి. ఎందుకు? కొత్త కోడెలు.
యవ్వన కోడెలు, కొత్త కోడెలు యవ్వన కోడెలు. కాబట్టి వారికి తెలియదు కనుక ఆ కాడి మోయడానికి తెలవాల అంటే మా భాషలో చెప్పాలంటే మెదగాలి. పప్పు రాత్రి నానబోసి రోట్లో వేసి రుబ్బేవాళ్ళు. అదే పప్పు కనుక నానబోయకుండా రోట్లో పోసి రుబ్బితే మెత్తగా అవుతుందండి? ఎందుకు కాదు. అట్లనే మెదగకుండా నాగలి కడితే అది ఎటు పోవాలో, అది ఏ విధంగా పోవాలో, ఎలా దున్నపడాలో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏమైంది చూసాము, మెడలన్నీ వాపు వచ్చినాయి, వదిలేసాము, అయ్యో పాపం అని అంటామా? అనేది లేదు. ఏం చేయాలి? దానికి ఇంకా ఎల్లిపాయ కారం నూరి దాని మీద పెట్టి నూనె పోసి మళ్ళా కారి పెట్టి ఈ ఒక్క ముద్దే కాదు ఇంకో మొద్దు, బరువైన మొద్దు కట్టి మరలా ఎడారికి తీసుకెళ్ళి మళ్ళా ఏం చేయాలి? 2 నెలలు మరలా తిప్పాలి. అవసరమైతే ఆ మొద్దుల మీద మేము ఎక్కి నిలబడాలా అడి అని పరుగులు తీస్తూ అలాగా ఉరికియాలి. ఒకసారి స్లోగా నడిపియాలి, ఒకసారి మిడిల్ నడిపిస్తూ అలాగా 2 నెలలు నడిపిస్తే 3వ నెలకి అది వాటికి కావలసినటువంటి నాగలి కడితే ఏం చేస్తాయంటే ఎంత భూమి అయినా పొద్దున కడితే సాయంత్రం కనుక దున్నుతూనే ఉంటాయి. స్ట్రేట్ గా స్కేల్ వేసినట్టుగా చక్కగా ఆ మౌనముగా స్ట్రేట్ గా వెళ్ళిపోతాయి. అట్లా మెదగబడాలి. అందుకే యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. అయితే ఉరుకొద్దు, మరి మిడిల్గా కాకూడదు. ఒక్కోసారి మన పక్కన చల్లగా ఉంటారు, ఒకసారి వేడిగా ఉంటారు, వాడు ఘాటుగా ఉంటారు. అంటే దేవుడు వీళ్ళందరినీ ఈ విధంగా నిన్ను ఎందుకు కదలిక చేస్తున్నాడంటే, దేవుని ఎందుకు నిన్ను ఇలాగా ప్రోత్సాహపరుస్తున్నాడంటే, ఎందుకు ఇలాగా అనేకమైన నీ ముందు తీసుకొస్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోవాలి కదా. మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఎవరు పోలి చెప్పండి? ఎవరిని పోలి నడుచుకోవాలి? పౌలును పోలి నడుచుకోవాలి. పౌలు ఎలా నడుచుకున్నాడు? మొట్టమొదటిగా దేవుని పిల్లలను, దేవుని సమయాన్ని, దేవుని యొక్క సన్నిధిని కూడా వ్యర్థపరిచినటువంటి పౌలు కదా. దేవుడు దర్శించినప్పుడు పౌలుగా పేరు పెట్టబడ్డాడు. ఆ దర్శనం ఆధారం చేసుకొని ఇప్పుడు సౌలుగా కొట్టివేయబడి పౌలుగా ముద్రించబడి అనేకులు కూడా జీవము గల దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవము గల దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ప్రకటిస్తున్నాడు, కొలస్సీ సంఘంలో ప్రకటిస్తున్నాడు కదా, కొరింథీ సంఘంలో ప్రకటిస్తూ వస్తున్నాడు. చాలా దిక్కుల సరసాలలో ఉండి ప్రకటిస్తూ వస్తున్నాడు. తనకున్న శక్తి కొలది, తనకున్నటువంటి దేవుడు నడిపింపు కొలది దేవుని పట్ల ఆ సిలువను ఎత్తుకొని, ఆ కాడిని ఎత్తుకొని, ఆ కాడిని మోస్తూ బరువని కూడా చూడకుండా ప్రకటిస్తూ వస్తున్నాడు. దేవుని పరిచయం చేస్తున్నాడు. అక్కడ 11 ఆ 23 అంటాడు కదా, ఆ ప్రకారము భోజనమైన పిమ్మట నా రక్తము వలన కొత్త నిబంధన దీన్ని చేయడని చెప్పాను. ఆయన రక్తము ద్రాక్షరసముగా మార్చబడుతూ వచ్చింది. ఆయన శరీరము రొట్టెగా మార్చబడి రుచికరమైన ఒక భోజనము నీ ముందు నా ముందు పెట్టి సిద్ధపరిచినాడు. ఎందుకు? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ మరణము గుర్తు చేసుకోవడానికి, ఆ సిలువను గుర్తు చేసుకోవడానికి, ఆ ప్రయాసాన్ని గుర్తు చేసుకోవడానికి, అక్కడ పడినటువంటి ఆ క్రయము గుర్తు చేసుకోవడానికి. మనుషులకు సహజంగా మర్చిపోతాం, మనుషులకు సహజంగా జారి పడిపోతాం. దెబ్బ తాకినప్పుడు అబ్బా దెబ్బ తాకిందమ్మా అని అంటాం, అయ్యా అంటాం. కానీ ఆత్మీయమైన దేవుడు ఓ చిన్న రాయి నీ మట్టి మీద వేసి ఇటు చూడని చెప్తే చూడవు నువ్వు కదా. భయంకరమంటే అమ్మా అనేటట్టుగా చేస్తేనే అప్పుడు
ప్రభువాను చూడగలిగే స్వరం ఎత్తుతావు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఇలాగా నిన్ను నడిపిస్తున్నాడంటే, నిన్ను నరకానికి పోకుండా, మిస్ అవ్వకుండా, పరలోకానికి మిస్ అవ్వకుండా, నరకానికి పోకుండా దేవుని దగ్గరికి నువ్వు నిలబడాలి, దేవునితో ఉండాలని దేవుడు అన్ని విధాలుగా నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఆయన శరీరమును రొట్టెగా, ఆయన రక్తమును పాత్రగా ఇలా చేసి సావాసం ఇచ్చి, సావాసములో కూర్చుండబెట్టి, దేవుని బిడ్డగా ముద్రించి, దేవుడు నిన్ను, నీ పట్ల, నా పట్ల అన్ని విధాలుగా, అన్ని స్థలాల్లో, అంతటా ప్రాణము పోయేంత వరకు దేవుడు నీ పట్ల ఉండి కృప చూపుతున్నాడు. 2 కొరింథీ 11:12 అంటాడు, నా కృప నీకు చాలును. ఎందుకన్నాడు? దేని విషయంలో అన్నాడు? శ్రమల గుండా వెళ్ళుతున్నావు గనుక, శ్రమల గుండా వెళ్ళొచ్చు ప్రకటిస్తున్నావు గనుక, శ్రమల గుండా అవమాన పడుతున్నావు కనుక, దేవుని కంటే ఎక్కువనా మనం పడే పాటు శ్రమ. కనుక నా కృప నీకు చాలు పౌలు, నా కృప నీకు చాలు. శరసాలలో ఉండి 4వ అధ్యాయం రాశాడు. ఏమని చెప్పాడు? ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని. చూడండి, చెప్పడంలో కూడా ఎంత బాగుంది. మనమైతే ఆనందించుడి ఆనందించుడి ఏదో అలా స్పీడ్గా కాకుండా, చెప్పడంలో కూడా ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఆ మాటకు సరసాలలో బంధించిన సైనికులు కూడా యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. పౌలు ఎక్కడ వెళ్ళినా, పౌలు ఏ స్థలంలో అడుగు పెట్టినా వ్యర్థం కాలేదు. ఎవరు కూడా కాడి మోయకుండా, సిలువను చూడకుండా, దేవుడు గొప్పవాడని చెప్పకుండా ఎవరు కూడా ఖాళీగా మిగిలపడలేదు, వ్యర్థం కాలేదు. అందుకే సౌలును పౌలుగా ఎంచుకొని, ఆ సౌలును పౌలుగా చేసుకొని అనేక స్థలాలలో, అనేక ప్రాంతాలలో, అనేకమైన భయంకరమైన మనుషుల ముందు కూడా ఒక సిలువలాగా దేవుడు తన పాత్రగా వాడుకుంటూ నిలబెడుతూ వచ్చినాడు. ఈ రోజున భక్తులు వచ్చి చెబుతుంటే ఎంతో ఆటంకపరుస్తున్నారు. మంచిదే, ఆ ఆటంకం గుండా నువ్వు పరిచయం చేస్తున్నావు, మంచి బహుమానము కలిగి ఉంటావు అనేది మనం తెలుసుకోవాలి. శ్రమల గుండా వెళ్ళినప్పుడే మనకు చెప్తా ఉంటారు కొందరు, బ్రదర్ నీకు శ్రమలు వస్తున్నాయంటే నీకు బహుమానం ఉన్నది, మంచిదే. కానీ ఆ బహుమానము పొందుకునేటప్పుడు, ఆ శ్రమల గుండా వెళ్ళుచున్నప్పుడు దేవుని పట్ల ఒక మాట అడగాల్సింది. ఏమిటి అని అంటే, పౌలు అడిగాడు, ప్రభువా ఈ శ్రమలను భరించే శక్తి నాకు దయచేయి అని. ప్రతిసారి ఆయనకి ఇష్టమైన ప్లేస్, ఆయనకి ఇష్టమైన మాట ఏమిటి అని అంటే, మిగతా మీదకి వెళ్ళటం, పర్సనల్ గా ఒక ప్లేస్ సిద్ధపరచుకోవటము, దేవుని పాదాలు పట్టుకోవటమే ఆయన పర్సనల్. అందుకే పౌలును చూడగలుగుతున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు నువ్వు కనపడగలుగుతున్నావా? సువార్త చేస్తేనంట, పత్రిక ఇస్తేనంట, దేవుని గురించి చెప్తేనంట, అక్కడ వీధుల్లో కొడుతున్నారని వీడికి చెప్పగానే తను ఏం చేస్తాడు? భయపడి వెనకకు వెళ్ళిపోయాడు. మా దగ్గరే, మా వరంగల్లోనే దేవుడు వచ్చినాడు మా దగ్గరికి. కానీ ఆయన వచ్చిన కాలంలో దేవుడు మంచి పీస్ దయచేస్తాడు. చాలా చక్కగా తనకున్న టాలెంట్ని బట్టి చాలా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఒక టీం తయారు చేసి మేము చేశాను. అయ్యా మీరు చేసేది చేయండి, తనను కూడా అడగండి, నువ్వు ఎలా చెప్తావు అలాగని చెప్పాను. నరకానికి వెళ్తావు, తీసుకోకపోతే జాగ్రత్త, అది అని సవాల్ విసురద్దంటే పోయి అదే చేశాడు. అయితే ఏం చేశాడు? దా 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 దా
అని ప్రేమతో నవ్వుతూ లోపలికి తీసుకెళ్లి డోర్ పెట్టేసి, నిజంగా రియల్ గా జరిగింది, టేప్ రికార్డ్ సౌండ్ పెట్టేసి నానా విధాలుగా చచ్చిపోయేంత వరకు కొట్టారు, గుద్దారు. ఆ తర్వాత నీళ్లు తాపించి మరకలన్నీ తుడిచి బయటికి నెట్టేస్తే ఏడ్చుకుంటూ వచ్చి మా దగ్గర కలిశాడు. ఎవర్రా ఇలా కొట్టారు, ఇలా చేశారు, ఏమన్నావురా, ఇలాగన్నా చెప్పేశాడు. ఏమైంది? మరలా వీళ్ళందరూ పోలీసు వాళ్ళే, బాధ్యత గల వాళ్ళు. ఈ టీము నడిపించే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే. ఓ రోజు ఎవరికి తెలియకుండా వెళ్ళి తనను పట్టుకొని కనీసానికి కుటుంబముతో నిలబడకుండా, కూర్చోకుండా, ఏది కూడా అడగకుండా అంత ఘోరంగా పరిస్థితి వాళ్ళని చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూసుకుని పోతుంటే ఏదో అనుకుంటాము కానీ, మంచిగానే చేశారు అనుకుంటాం కానీ, నా లిస్టులోనైతే నేను అనుకుంటాను ఒక ఆత్మను పోగొట్టిన వాడిగా కనిపిస్తున్నా. వీళ్ళని పౌలు అలా చేయలేదు, మాదిరి చూపించాడు, దేవుని ప్రేమ చూపిస్తూ వచ్చినాడు, దేవుని కదలిక చూపిస్తూ వచ్చినాడు. అసలు పౌలుగా కనపడలేదు, అచ్చము యేసుక్రీస్తు ప్రభు వలే కనపడ్డాడు. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ మందిరంలో కనపడ్డా, ఎవరి దగ్గర నిలబడ్డా యేసు ప్రభు వలే కనపడ్డాడు, యేసు ప్రభు వలే చూశాడు, యేసు ప్రభు వలే మాట్లాడుతూ వచ్చినాడు. అందుకే అంటున్నాడు గట్టిగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఒక కథ చెప్పేసి ముగించేస్తాం. ఒక ధనవంతులు ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఏం జరిగింది, అంత పెద్ద ఫ్యామిలీ అయినా ఒక తెల్లాటి కుక్కను పెంచుకున్నారు. ఏం పెంచుకున్నారు? తెల్లాటి కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్క వాళ్ళకి ఎంతో ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు ఆ కుటుంబంలోని. కానీ ఇంటి యజమానుడికి మటుకి చాలా ఇష్టపడుతూ వచ్చినాడు. రాజు అనగానే వస్తుంది, రాజు అనగానే కూర్చుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. అలాంటి రాజు ఒక రోజు కష్టాలు వచ్చినాయి రాజుకు. ఆ రాజు ఎట్లా వచ్చినాయి అంటే, ఈ ఇంటి యజమానుడికి వేరే ఊరికి వెళ్ళడానికి ఫోన్ వస్తే అలాగా ఫ్యామిలీతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న సర్వెంట్కి అప్పగించినాడు. ఎప్పుడు ఆ సర్వెంట్ కుక్క అంటే తెలియదు, దాన్ని కడగడం అంటే తెలియదు, దాన్ని తిప్పడం అంటే కూడా తనకు చెప్పలేదు. అన్ని ఆయన చేసేవాడు అనమాట. అలాంటిది వదిలిపెట్టేసి సర్వెంట్కి ఇచ్చి చెప్పి వెళ్ళిపోగానే ఈ సర్వెంట్ ఏం చేసినాడు, ఈ రాజు కూడా, ఈ కుక్క అనే రాజు కూడా ఏం చేసిందంటే, వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయినారో, ఇతను కూడా ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారో ఆ స్వేచ్ఛ దొరికింది, ఇద్దరికి స్వేచ్ఛ దొరికింది. అమ్మాయ నిన్నెవడు పట్టుకొని తిరుగుతాడు, ఆయనకంటే పని పాట లేదు కనుక నిన్ను తిప్పుతూ వచ్చినాడు, నిన్ను కడుగుతూ వచ్చినాడు, నిన్ను ఎత్తుకుంటూ వచ్చినాడు. ఆయన సోఫాలో పడుకున్నావు, ఆయన పడకలో పడుకున్నావు, నీతో నాకేడ కలుస్తుంది అంటే అది బాగా చూస్తూ వచ్చింది. నిజమేనా నువ్వు చెప్పింది, నీతో ఎప్పుడు స్నేహం చేయలేదు, సరే ఇప్పుడు మన ఇద్దరిది ఒకటే కనుక నువ్వేం నన్ను పట్టుకోవద్దు, నన్నేం తిప్పవద్దు, నన్నేం సోఫాలో కూర్చోబెట్టుకోవద్దు, నాకు ఇప్పుడు నాకు స్వేచ్ఛ దొరికింది కనుక నన్ను వదిలిపెట్టు. వదిలేశాడు. గేట్ తీ అన్నది, గేట్ తీసినాడు. అలా వెళ్ళింది. ఒకసారి ఆకాశం వైపు చూసింది, ఒకసారి ప్రకృతికి వెళ్ళి చూసింది, ఒకసారి సూర్యునికి వెళ్ళి చూసింది, అంతా చూసింది. ఎంత బాగుంది, ఎంత స్వేచ్ఛగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. కొద్దిసేపు 10 నిమిషాలు 5 నిమిషాలు గంతులేసింది, సంబరపడుతూ వచ్చింది. అయితే సంబరపడుతున్న సమయంలోనే ఇటోడు వచ్చాడు, అటోడు వచ్చాడు, అటోడు వచ్చాడు. ఎవడరా నువ్వు? తెల్లదొరవా, నల్లదొరవా, ఏ ప్రాంతం నుంచి వచ్చినావు? నా గల్లీకి, నా ప్రాంతానికి. కానీ ఇటోడు అటోడు వచ్చేసి ఎవరనుకుంటున్నావు? అటోడు ఇటోడు కుక్కలే. బయట పీకేసినాయి. జున్ను తిని, పిజ్జాలు తిని, బరగాలు తిని, పప్పులు తిని, అది తిని ఇది తిని బాగా బలిసిపోయి కండలు తిరిగి మంచిగా పడితే చాలు బుక్క నిండా కండ. దాన్ని ఎక్కడికక్కడికి గీకి రక్తం అంతా కారుతుంది. అలసిపోయింది.
ఓడిపోయింది. అయినా మూలుక్కుంటూ గేటు గుర్తుపట్టింది, ఇల్లు గుర్తుపట్టింది, ఇంటి యజమాని గుర్తు చేసుకుంది. మెల్లమెల్లగా వచ్చింది గేటు దగ్గరికి. ఆ గేటు దగ్గర కాలువ ఉంది. ఆ గేట్ దగ్గరికి రాలేక ఆ కాలువలో పడిపోయి అని మూలుగుతూ 2 రోజులు అందులోనే ఉంది. వచ్చాడు ఇంటి యజమానుడు 2 రోజుల క్రితం. 3వ రోజు వచ్చాడు. రాగానే పిల్లలు లేరండి, కుటుంబం లేదండి. వాళ్ళని పిలవకుండా రాజు ఎక్కడున్నావు? రాజు లేడు, ఏది లేదు. రాజు ఎక్కడున్నాడు? సర్వెంట్ పిలిచాడు. అయ్యా చేతులు కట్టుకొని చెప్తున్నాడు, అయ్యా కుక్కను రాజును ఇడిచానయ్యా, అలా వెళ్ళిపోయిందయ్యా, కొద్దిసేపటికి కనపడలేదయ్యా. వాడిని కొట్టాడు. ఇంకా రాజును వెతకడానికి వెళ్ళాడు. ఎక్కడ దొరుకుతుంది? అయ్యా రాజుగారు పడ్డాడా? మనిషి అందేమన్నా? అమ్మ రాజుగారు పడ్డాడా? అయ్యయ్యో వెళ్ళిపోయాడు రాజు. ఏమోనండి, మా వాడు విడిచిపెట్టాడంట, అలా ఇల్లు వచ్చిందంట, కనపడిందా? మీ ఇంట్లో నేను వచ్చి చూసుకో. ఆ ఇల్లు చూసి, ఈ ఇల్లు చూసి, ఆ గల్లి చూసి, ఈ గల్లి చూసి, ఆ ప్రాంతం చూసి, ఈ ప్రాంతం చూసి రాజు లేడు. రాజు ఎక్కడున్నాడు? గేటు దగ్గర మురి కాలువలో మూలుగుతున్నాడు రాజు. అలిసిపోయాడు. తిరిగి ఇంటికి వస్తున్నాడు. గేటుకు దగ్గరికి వచ్చాడు. గుమ్మములు అడుగు పెట్టే ముందే మూలుగు వినపడింది. ఆ మూలుగు వినపడగానే ఎలా ఉన్నాడని చూడలేదు, సరణ దిగాడు. ఆ కుక్కనే రాజును ఎత్తుకున్నాడు. ఆ బురదతోనే భుజం మీద వేసుకున్నాడు. ఇంట్లోకి వచ్చాడు, కడుగుతున్నాడు, గాయాలను కడుతున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? పాపం ఎరగని దేవుడు, ఏ పాపము మచ్చ తెలియని దేవుడు ఆయన. కుక్కలా ఉన్న నీవు, స్థితిగతి లేని నీవు, రోత బతుకులో ఉన్న నీవు, మురికిలో ఉన్న నీవు, అందచంద్రం లేని నీవు, ఆ ప్రభు నీ భుజం మీద వేసుకొని నీ గాయాలైతే గాయాలు కట్టాడు, బాగలేకపోతే బాగు చేస్తూ వచ్చిన ఆ ప్రభు ఆ శిలువ మీద నేను భరించినాడు. ఇదే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. సౌలుగా ఉన్న పౌలుగా మార్చబడి ఆ దర్శనాన్ని పోగొట్టుకోకుండా ప్రభు చెప్పిన మాటను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి మార్గాలను బట్టి, ప్రభు మాట్లాడుతున్న మాటను బట్టి, దర్శనం బట్టి, చూపుతున్న మార్గంలో ప్రతి విషయంలో వెళ్ళమన్న స్థలానికి ఆ సిలువను మోసుకుంటూ, దేవుని ఆధారం చేసుకుంటూ, మరణమును గురించి, పునరుద్ధానము గురించి, జీవము గల దేవుణ్ణి నమ్మితే ఈ లోకంలో దేవునితో సహా నువ్వు ఉంటావని, ఆ నిత్య నరకము నుంచి తప్పించబడతావని ఈ 11వ అధ్యాయం 1వ వచనము నీతో మాట్లాడుతున్నాడు. తప్ప దేవుడు గొప్పవాడు, దేవుడు జీవం గల దేవుడు, ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచములనే ప్రశాంతి కాల్చిన వాడు. చనిపోయి తిరిగి లేవడం అనేది మానవునికి అసాధ్యం, దేవునికి సాధ్యమైంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడని ప్రపంచమంతా వెతికిన దొరకట్లేడు. ఎక్కడున్నాడు? ధర్మశాస్త్రము కొత్త నిబంధన విడిచిపడి నీ చేతికి ఇచ్చినాడే ఇదే పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమే యేసుక్రీస్తు ప్రభు. ఇదే నీకు ఆధారము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. వాక్యము దేవుడు చాలదా? అందుకే భక్సింగారు ద్వారా
గోడలకు దేవుని వాక్యము. దేవుడు కనపడేటట్టుగా ఇక్కడ కనిపిస్తున్నాడు, ఇక్కడ కనిపిస్తున్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు, వెనక కనిపిస్తున్నాడు. బాత్రూంలో పోతే కూడా వాక్యం ఉంది, అక్కడ కూడా కనిపిస్తున్నాడు. వాహనం ఎక్కితే వాహనాన్ని కూడా కనిపిస్తున్నాడు, అక్కడ కూడా వాక్యం ఉంది. ఎక్కడ మిస్ అయ్యాడు? ఆయన పునరుద్ధానం ఎక్కడ మిస్ అయిపోయింది? జీవము గల దేవుడు ఎక్కడ మర్చిపోయాడు నిన్ను? దర్శనం గొప్పది. అయితే పౌలు దర్శనం వేరు, నీ దర్శనం వేరు. ఎవరెవలో ఉన్నావేమో, ఉడుకు రక్తం ఉరుకలు పెడుతుంది. అయితే తగ్గించుకుంటే పౌలు వైపు చూస్తే పౌలు వల్లే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యన దుస్తులు వేస్తున్నారు, ఒక మాట చెప్పేసి ముగిస్తాను. అంటుకపోయే దుస్తులు, సగం సగం దుస్తులు. అదేదో మూతి అంటే ఎర్రమూతి. అందుకని ఒక భక్తుడు పాడుతూ వచ్చినాడు, కోతి మూతి లాగా చెయ్యకే, ఆ కోతులు వచ్చి పీకి పెడతాయి. నిజమే, ఆయన సొంతంగా రాయలేదు, ఆయన సొంతంగా పాడలేదు. కోతి మూతి లాగా చెయ్యకే ఓ అందమా, అందానికి అందం ఎందుకే ఓ అందమా కదా. ఎందుకు అలాగంటే దేవుడిచ్చిన దేహాన్ని కోతి మూతిలాగా చేసుకొని కోతులు వచ్చి పీకలాగా చేసుకుంటున్నావు. సిగ్గులేదా? జ్ఞానం లేదా? కొలసి 3:2-3 అంటాడు కదా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము గుప్తములై ఉన్నవి. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. ఎందుకన్నాడు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు పౌలుగా మార్చబడినప్పుడు దేవుడిచ్చిన దర్శనం, దేవుడు చూపించిన మార్గం, దేవుడిచ్చినటువంటి ఆ ఒక్క పనిని నమ్మకంగా ఆయన కొనసాగిస్తూ వచ్చినాడు. దేవజనుడు భక్త్ సింగ్ గారు కూడా చెప్పేంత డోలం కాదు. కానీ ఈ రోజుల్లో యవనస్తులను చూస్తే, ముసలోళ్ళని చూస్తే, నడివయసులను చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా భయం వేస్తుంది. ఎందుకనంటే సిలువను చూడలేని ప్రజలు ఉన్నారు. అయితే ఆ సిలువను చూడాలంటే, ఆ సిలువను చూసినప్పుడే, ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడే నిన్ను నన్ను, నీ బాగోలు నా బాగోలు, నీ ప్రేమ నా ప్రేమ, నీలో ఉన్న బలహీనత నా బలహీనత లోతుగా అర్థం చేసుకునే ఈ జనరేషన్ లో ప్రభు తీసుకొస్తాడు. కొంత సమయం పడుతుంది. అయితే ఆ సమయం రావాలంటే మిడ్ నైట్ 12 గంటలక, 1 గంటక, 2ంటిక, 3ంటిక, 4 గంటలక పోయి 5ంటికి చేయకు. అప్పుడు ఈ పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి మోకాళ్ళు నేల మీద పడేసి అంటాలు చేస్తే దేవుడు అద్భుతంగా పౌలుతో ఎలా మాట్లాడావు ప్రభా, నాతో మాట్లాడవా? పౌలుని ఎలా సిద్ధపరిచావు, నన్ను సిద్ధపరచావా? పౌలు ఏ గల్లీకి తీసుకెళ్ళావు, నన్ను తీసుకెళ్ళావా? ఎంత మూర్ఖుల దగ్గరికి తీసుకెళ్ళావు, నన్ను తీసుకెళ్ళావా? ఆ మూర్ఖులు ఎలా నమ్మారు, నాకు చూపించావా? ఖచ్చితంగా నువ్వు అడిగితే, చేతులు చాస్తే, ఈ నోరు తెరిచి అడిగితే, కళ్ళు తెరిచి చూస్తే అక్షరాల నీ కళ్ళ ముందు, నీ ముందు దేవుడు ఖచ్చితంగా పెడతాడు. ఇది సత్యం, ఇది నమ్మడము అసాధ్యము కాదు. మనకు సాధ్యం, అసాధ్యము దేవునికి సాధ్యం. ఇది సత్యం, ఇది నిజం. ప్రభు మాటలు దీవించను గాక. అయితే నువ్వు మిస్ అవుతున్నావేమో, అయితే ఏదో అలా టైంపాస్కి వచ్చావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సౌలును దర్శించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమయం ఇక లేదు, కాలం ఇక లేదు, సమయం ఇంకా రాదు. చెబుతున్న నేను కూడా భయంకరమైన స్థితిలో ఇంట్లో నుండి గొర్రెలు కాసుకునే జీవితం ఇది. అయితే అడవిలో గొర్రెలు వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనే నా ఒక నరకము, నా జీవితము. ఆర్టీసీ క్రాస్ రోడ్ అండర్ గ్రౌండ్ లో పేపర్ వేసుకొని పండుకొని జీవించిన ఈ జీవితం. సినిమా చూడటం, సిగరెట్ తాగటం, సినిమా చూడటం, సిగరెట్ తాగటం, అదే ఎప్పుడోను స్వార్థ పత్రికలు, చెప్పనాశక్యమైన మహిమయుక్తము నాకెట్లా లభించిందని ఆ పత్రిక నా దగ్గరికి రావటం, చూడటం, నేను నమ్మటం, ఈ రోజున మీ మధ్య నిలబడటం. ఎప్పుడోను గాడ్ సర్వెంట్ నాకు
ముద్రపడింది. ప్రియులారా, ఈ రోజున అమ్మ అంటే తెలియదు, నాన్న అంటే తెలియదు. డేవిడ్ పాల్ వచ్చినాడు, చూసినాడు, మా ప్రాంతం మా పరిచయం చూశాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సిలువ వెతుకున్నప్పుడు, కాడి వెతుకున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, సావాసం ఉన్నప్పుడు, దేవుని మందిరం వెళ్ళినప్పుడు ఇవన్నీ నువ్వు జీరో చేసుకోవాలి. అప్పుడే ప్రభుతో నువ్వు ఉంటావు. అప్పుడే ప్రభును కనులారా చూడగలుగుతావు. అప్పుడు ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. ప్రభు నీకు గొప్ప బహుమానము అనుగ్రహిస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, ఏమంటాడు? మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఉండగలుగుతామా? పొందగలుగుతామా? పొందే అర్హత మనకు ఉందా? అయితే అందరి ముందు కాదు, పర్సనల్ గా ఇంటికి వెళ్ళి సింగిల్ గా ఉన్నప్పుడు ప్రశ్నించుకో. ప్రభు నీ ముందు ఉంటాడు.